నశించాలని సిగ్గు మీడియా పైన దాడి చేయడం మీడియాపై దాడులు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉండి జాలదా ముందు జరగకుండా లేకపోతే ఇవన్నీ మొత్తం ఇంకా కార్యకలాపాలన్నీ ఆపేస్తున్నాం. ఒకసారి చూడన్నా. రెండు రోజుల క్రితం తెలంగాణలోని హైదరాబాద్లో మహానాడు ప్రధాన కార్యాలయంపై మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ గూండాలు రాజకీయ ముసుగేసుకున్న గూండాలు కార్యాలయంలోని ఫర్నిచర్ను కంప్యూటర్ను అక్కడున్న వ్యక్తులపై దాడి చేయడము ఎటువంటి పార్టీ అయినా కానీ ఎక్కడైనా జరిగినా కానీ దేశంలో ఎక్కడ జరిగినా కానీ ఖండించిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో పత్రికలకు మీడియాకు స్వేచ్ఛ కలిగించాలి. ప్రభుత్వానికి కానీ సమాజానికి కానీ రాష్ట్రంలో జరుగుతున్న వ్యతిరేక విధానాలు అయితే ఏమి, అక్రమాలు అయితే ఏమి, అన్యాయాలు అయితే ఏమి ప్రజల దృష్టికి తీసిపోయేది, ప్రభుత్వం దృష్టికి తీసిపోయేది మీడియా మాత్రమే. మీడియా స్వేచ్ఛను దౌర్జన్యాలతో అక్రమంగా వాళ్ళపై దాడి చేయడంతో అరికట్టాలంటిగినా వాళ్ళు కట్టడి చేయాలంటిగినా కాని పని. ఖచ్చితంగా మీడియాకు స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను కాపాడిన బాధ్యత ప్రతి పౌరునిపైన అయితే ఏమి, సమాజంలో ఉన్నటువంటి మేధావులు అయితే ఏమి, ప్రజా సంఘాలు అయితే ఏమి, ప్రతి ప్రజలపైన ఉంటుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా కానీ ఏ పార్టీ అయినా కానీ ఎటువంటి వ్యక్తినైనా కానీ ఖచ్చితంగా శిక్షించాలని అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఆ దాడి చేసిన వ్యక్తులు ఎవరైనా కానీ ఎంతటి వారి అయినా కానీ ఏ పార్టీ వ్యక్తులైనా కానీ ఎక్కడ జరిగినా కానీ దేశంలో ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని చట్ట ప్రకారము వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, దేశంలో రోజు రోజుకు పత్రికల పైన, మీడియా పైన, జర్నలిస్టుల పైన దాడులు పెరిగిపోతా ఉన్నాయి. మొన్న సాక్షి టీవీ పైన దాడి అయితే ఉంది, లేదా తెలంగాణలోని ఈ తీన్మార్ మల్లన్న ఇండివిజువల్ గా నడుపుతున్న ఒక ఛానల్ పైన అయితే ఉంది, లేదా నిన్న మహా న్యూస్ కేంద్ర కార్యాలయం పైన దాడి అయితే ఉంది. ఇవన్నీ చూస్తే పత్రికా స్వేచ్ఛ దేశంలో రోజు రోజుకు హరించబడతా ఉందని స్పష్టంగా అర్థం అవుతా ఉంది. మహా న్యూస్ ఎండి వంశీ గారు ఏం మాట్లాడినారు? ఏదైతే సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏటూగా ఉన్న రాధాకృష్ణరావు గారు ఇచ్చిన ఒక కన్సిస్టెంట్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రశ్నలు సంధించారంటే, ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తారా? ప్రజాస్వామ్యానికి ఫోర్త్ పిల్లర్ గా ఉన్న పత్రికలు, మీడియా పైన దాడులు చేయడం ఎంతవరకు హేయమైన చర్య? దీన్ని మేము హేయమైన చర్యగా భావిస్తా ఉన్నాము, దీన్ని ఖండిస్తా ఉన్నాము. అంటే 2001 నుండి 2014 వరకు మేము శాంతియుతంగా పోరాడి సాధించుకున్నాము తెలంగాణ రాష్ట్రాన్ని అని గొప్పగా ప్రకటించి, ఏకైక పార్టీ మాదిరి గొప్పగా ప్రకటించిన కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు? అంటే ఫోన్ ట్యాపింగే జరగలేదా? సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? లేదా తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? లేదా ఈ మహిళా నేతల, కాంగ్రెస్ మహిళా నేతల ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు ఎందుకు నోరు మెదపడం లేదు? నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇంట్లో ఉన్న మహిళల వాయిస్ వింటా ఉన్నారని. మరి మీరు కేటీఆర్ సీఎం రేవంత్ పైన దాడి చేశారా? ఖచ్చితంగా మిత్రులారా, దీన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఈ మీడియా పైన దాడి అంటే రాజ్యాంగం మనకిచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి. మీడియా పైన దాడి అంటే రాజ్యాంగం పైన దాడి. మీడియా స్వేచ్ఛ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడి. ఖచ్చితంగా మనం దీన్ని ఖండించాలి. దీనిపైన మీకు ఎటువంటి విమర్శలు ఉంటే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి మహా న్యూస్ పైన, లేదా ఏదైనా నిరసన వ్యక్తం చేయండి ప్రజాస్వామ్య బద్ధంగా. అంతేకాని దాడులు చేయడం ఏంది? ఖచ్చితంగా దీన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మహా న్యూస్ పైన అయితే ఎవరైతే దాడి చేశారో, కేటీఆర్ అయితే, కేసీఆర్, వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. 2 రోజుల కిందం మహా న్యూస్ కార్యాలయం పైన బీఆర్ఎస్ గుండాలు దాడి చేయడము చాలా దురదృష్టం. భారతదేశంలో మన భారతదేశానికి సైనికులు ఎట్లా కాపాడుతున్నారో
ప్రజాస్వామ్యంలో ఏదైనా జరిగినా జర్నలిజం అంటే చాలా స్వేచ్ఛ. అంబేద్కర్ రాసిన కాలంలోనే జర్నలిజం స్వేచ్ఛ ఉంది, ప్రతి మానవునికి స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జర్నలిజం వేలెత్తి చూపడం అనేది జర్నలిజం. అలాంటి వ్యక్తుల్ని తీసుకొని మీరు అధికారంలో వచ్చినారు కదా, బీఆర్ పార్టీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నా. మీరు అలాంటి వాళ్ళను జర్నలిజాన్ని వాడుకొని మీరు గద్దెంకెక్కినారు కదా. మీ నాన్నగారు ఎమ్మెల్యే ఎంపీగా రాజకీయ భిక్ష పెట్టుకున్నారు కదా. అది మరిచిపోయి అన్నం పెట్టిన వాళ్ళకు అంటే మీకు భిక్ష పెట్టిన వాళ్ళు జర్నలిజం అంటే విలేకరులు అంటే ఎవరైనా కానీ పత్రికలు అంటే మీకు భిక్ష పెట్టిన రాజకీయ నాయకులకంతా భిక్ష పెట్టిన వాళ్ళు. ఇది వాస్తవం. ఏ నాయకుడు కానీ ఎదిగినాడు అంటే రాజకీయ నాయకుడు ఎదిగినాడంటే పత్రికల ద్వారా ఎదుగుతాడు. ఎందుకంటే చాలా లక్షల మందికి కోట్ల మందికి వాళ్ళ వాయిస్ పత్రికల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తెలియపరిచేది వాళ్ళే. అట్లాంటి వాళ్ళ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళ మీద దాడి చేయడము చాలా ఖండిస్తున్నాం. వాళ్ళను వెంటనే మీరు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలా. వీలైతే పొద్దుటూరు నుంచి విలేకరుల పత్రికల సంఘం నుంచి మేము కూడా హైదరాబాద్ పోయి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఆయన కార్యాలయం ముందట ధర్నా చేసేదానికి సిద్ధంగా మేము ఉంటామని చెప్పి ఈ విషయంగా మేము తెలియజేసుకుంటున్నాం. మహాన్యూస్ ఛానల్ పైన దాడి చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు పత్రిక కానీ విలేకరు కానీ మీడియా కానీ ప్రజాస్వామ్యం బతికిందంటే వాళ్ళ ద్వారా బతికింది. ఎందుకంటే ప్రజల సమస్యలు పోలీసులు ప్రభుత్వాలను స్పందించవు కానీ మీడియా పత్రికల ద్వారా ప్రజల సమస్యలు కొన్ని తెచ్చి వారి సమస్యలు పరిష్కారం జరుగుతున్నాయి. అట్లాంటి మీడియా పైన కూడా దాడి చేయడం చాలా బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద తొందరగా చొరవ చూపి వాళ్ళను ఎవరు దాడి చేసినారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా. ఈరోజు పత్రికా విలేకరుల పైన కానీ కార్యాలయాల పైన దాడి చేయడం చాలా దుర్మార్గం. గతంలో కూడా చేసినారు. ఒక విలేకరి కూడా ఇంతకుముందు వేరే రాష్ట్రంలో కూడా కాల్పులు జరిపినారు. ఇలా అంటే ప్రశ్నిస్తే గొంతు ఇప్పితే మీరు కాల్పులు జరిపి దాడులు చేస్తారా? మీరు నిరూపించుకోండి. మాట్లాడతారు. ప్రజల సమయంలో ప్రజలు గొంతెత్తి మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది. దాని తప్పు ఒప్పో నువ్వు నిరూపించుకోవాలా. నిరూపించుకునే బాధ్యత నీ పైన ఉంది. ఇది చేయడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా వాళ్ళని శిక్షించి అలా అరెస్ట్ చేయకపోతే ఇంకా రేపు ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున హైదరాబాద్కైనా పోయి దీనిపైన వాళ్ళను శిక్షించాలని అందరం ఏకమై కలిసికట్టుగా ఉద్యమించాలని కోరుకుంటాం. సిఐటిగా మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మనమంతా కూడా ఇక్కడ జర్నలిస్ట్ పైన జరిగిన దాడిని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా 2 రోజుల ముందు జరిగినటువంటి హైదరాబాద్లో ఏదైతే జర్నలిస్టు కార్యాలయాల పైన న్యూస్ కార్యాలయాలపై జరిగిన దాడిని మేము ప్రగతిశీల కార్మిక సమైక్య తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నటువంటి పాలకులు ఈరోజు జర్నలిస్టు పైన కానీ తర్వాత అదేవిధంగా రచయితల పైన కానీ అదేవిధంగా ప్రశ్నిస్తున్న ప్రతి మేధావులు కానీ ఆలోచన పనులు కానీ ఈరోజు తొక్కే పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నది. కాబట్టి ఇదే కాదు, ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా జర్నలిస్టు పైన దాడులు జరుగుతున్నాయి, అంటే కార్మికుల పైన దాడులు జరుగుతున్నాయి. అనేక మంది కూడా ఈరోజు దాడులు జరిగి తర్వాత వాళ్ళు అంచివేసి వాళ్ళ గొంతు నొక్కే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న పాలకులకు కరెక్ట్ కాదు. అదేవిధంగా ఏదైతే జర్నలిస్టు పైన కానీ మేధావుల పైన జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించి వారిపైన చర్య తీసుకోవాలని చెప్పని ప్రగతిశీల కార్మిక సమైక్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సమాజానికి నాలుగో పిల్లర్ అయిన సమాచార సాధనాల మీద దాడి చేయడం అనేది ఎంత ఏహ్యమైన చర్యనో ప్రతిసారి మనకు అది నిరూపిస్తానే ఉన్నారు. రాజకీయ పార్టీ ఏదైనా సరే నిజాన్ని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు దాన్ని ఏదో పర్సనల్ ఇష్యూగా తీసుకొని వాళ్ళ మీద దాడి చేసి విలేకరులను కొట్టడము, భౌతిక దాడులు చేయడం, ఇదంతా ఎంతో దారుణమైన విషయంగా నాకు జరిగిన ప్రతిసారి ఇంతకంటే దిగజారమన్న ప్రతిసారి అంతకంటే ఎక్కువగా దిగజారే రాజకీయ పార్టీలు ఇక్కడ ఉండడం మన ప్రజాస్వామ్యంలో మన దౌర్భాగ్యం అని అనుకుంటున్నాను. ఇలాంటివి ఎప్పుడు జరిగినా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఖండించడం కూడా ఒక రకంగా మన ప్రజాస్వామ్యంలో ఒక ఉత్తమమైన పద్ధతిగా మాత్రం నాకు అర్థమవుతుంది. ఇంతమంది కలిసికట్టుగా వచ్చి నిరసన చూపడం కూడా ఒకందుకు మంచిదే.
సెలవు. మహాన్యూస్ కార్యాలయంపై దాడిని ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య తరపున మేము ఖండిస్తూ మద్దతిస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమానికి. పత్రికా కార్యాలయం పైన దాడి అనేది చాలా నీచమైన చర్య. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న పత్రికలపైన ఛానళ్లపైన దాడులు ఈనాడు కొత్తగా జరిగేటి ఏమీ కాదు. గతంలో కూడా అనేక సార్లు దాడులు జరిగాయి. పాత్రికేయులపైన కూడా దాడులు జరిగాయి, కార్యాలయపైన దాడులు జరిగాయి. కానీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయన్న సంగతిని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఏదైనా ఒక చట్టం ఈ ప్రభుత్వాలు తీసుకొని వస్తే ప్రభుత్వ కార్యాలయాలకు విలేకరులకు రక్షణగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి పత్రికా స్వేచ్ఛను భంగం కలిగిస్తే, విలేకరుల స్వేచ్ఛను వారి హక్కులను భంగం కలిగిస్తే ప్రజా సంఘాలుగా మేము వారి వెంట ఉండి వారికి మద్దతు ఎల్లవేళలా మా సహాయ సహకారాలు అందిస్తూ మేము ఎంతకైనా పోరాడేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మరి మహాన్యూస్ కార్యాలయం పైన దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని వారిని చట్ట ప్రకారం శిక్షించాలని తెలియజేస్తున్నాం. జై భీమ్. సుబ్రాయుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పొద్దుటూరు పట్టణ కార్యదర్శి. నిన్నటి దినం హైదరాబాద్ నగరంలో మహాన్యూస్ పైన ఛానల్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు లేదా అల్లరి మూకలు కానీ దాడులను కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో కావచ్చు లేదా రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి రాష్ట్రాలలో కానీ ప్రతి ప్రాంతాలలో కూడా పత్రికా స్వేచ్ఛ పైన నిరంతరము ఆంక్షలు అనేటువంటి పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు వారధులుగా ప్రభుత్వాలకు కావచ్చు లేదా ఇతర వ్యవస్థలకు కావచ్చు, అది న్యాయ వ్యవస్థ కావచ్చు, ఏదైనా వ్యవస్థలకు సంబంధించి వారధులుగా నిరంతరం శ్రమించేటువంటి వాళ్ళు మీడియా మిత్రులు. ఇటువంటి మీడియా పైన ఈ దాడులు అనేటువంటిది అంటే వ్యవస్థలను ఏ మేరకు భయపెట్టాలనేటువంటిది వ్యవహరిస్తూ ఉన్నారో ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇంకొకరు కానీ దీన్ని మనం అంచనా వేయాలి. ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సమాజానికి, మన భారతదేశానికి కావచ్చు లేదా మొత్తంకు వ్యవస్థకంతా కూడా 4 pillars గా ఉన్నటువంటి వాటిలలో ప్రధానంగా న్యాయ వ్యవస్థ కూడా ఈ మధ్య కాలంలో దాడులకు గురవుతా ఉన్నటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా రాష్ట్రపతి జోక్యం చేసుకొని సుప్రీంకోర్టును ప్రశ్నించేటువంటి పరిస్థితి. ఇవాళ దేశానికి ప్రథమ పౌరాలు న్యాయ వ్యవస్థని ఏ రకంగా అయితే ప్రశ్నించిందో ఇదే అదునుగా తీసుకునేసి ఇవాళ మొత్తం బీజేపీ ఎత్తుగడల మళ్ళలో భాగంగానే బీఆర్ఎస్ కూడా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలు, ఇవాళ హైదరాబాద్ కావచ్చు, రేపు ఎక్కడైనా కావచ్చు, తన జోక్యం ఎక్కువ మితిమీరిపోయేసి చర్యలు తీసుకుంటుంది. ఏదైనా చట్టపరంగా అంశాలు ఉంటే కనుక మాట్లాడేటువంటి అభిప్రాయాలు కావచ్చు, లేకపోతే కనుక భావ వ్యక్తీకరణ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటి అంశాలలో వాటిని చట్టపరంగా న్యాయపరంగా పోరాడాల్సిందే తప్ప ఎక్కడ కూడా దాడులు అనేటువంటిది సహేతుకమైనటువంటి చర్యలు కాదు. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హైదరాబాద్ లో మహాన్యూస్ ఛానల్ ఆఫీస్ పైన దుర్మార్గంగా ప్రవర్తించినారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఆయనకు సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ఇంత నీచంగా ప్రవర్తించడం ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవర్తించడం జరిగింది. ఖబర్దార్ బీఆర్ఎస్. ఏమయ్యా, మీడియా మీకు అనుకూలంగా ఇస్తే మంచిదంటారు, వాస్తవాలు ప్రచురిస్తే మీరు దాడి చేస్తారా? ప్రజాస్వామ్యాన్ని మీరు కూలి చేసే విధంగా ప్రవర్తించారు. ఖబర్దార్, ఇప్పటికైనా తెలుసుకోండి, నీతి నిజాయితీగా బతకండి. మీరు చేసే పనేమి? ఫోన్ కాల్స్ అన్ని టాప్ చేస్తారా? అది నేరం కాదా? తెలిసి కూడా మీరు బాధ్యతగా ఒక మంత్రి పదవులు ఉన్నారు. రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పరిపాలించినారు. ఇంత చేసి ఒక దుర్మార్గమైన చర్య పాల్పడతారా?
జర్నలిజం అంటే ఏమి? వాళ్ళు ఏమో ఆసామాసి మనుషులు కాదు కదా, వాళ్ళు చదువుకున్నారు, విద్యావంతులు, జ్ఞానంతో కూడిన వ్యక్తులు కూడా ఉన్నారు. నాకు తెలుసు కొంతమంది జర్నలిజం చేసి అన్నం లేకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. మీరు అనుకున్నంత అవినీతి పరులు కాదు. మీ రాజకీయంలో మీలాంటి వారు కొందరు అవినీతి పరులు. అది దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించండి. మీ తాంతాకుడు చెప్పులకు భయపడాలి. జర్నలిజం ఎప్పటికి కూడా జర్నలిజం అంటే నిజాయితీ పరులలో వాస్తవాలు ప్రశ్నిస్తారు. తప్పు చేసిన వానికి శిక్షిస్తారు తప్పక మంచి వాళ్ళను అవమానంగా పరచరు. ఏదైనా ఛానల్స్ తప్పు చేస్తే మీరు కేసులు పెట్టాలి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలా. అది చేయకపోగా అనవసరమైన వాళ్ళ మీద దాడి చేస్తారా? ఇది గుండాయిజం కాదా? మీరు చేసే పని ఇది. ఇప్పటికైనా మానవత్వంతో బతకండి. మీకు ప్రజాక్షేత్రంలో మీకు తగిన శిక్ష ఇప్పటికే ఇచ్చినారు. మీ జీవిత కాలంలో కూడా మీరు పదవులకు వచ్చే అవకాశం లేదు. అది ఒకే ఒక జర్నలిజం మీద దాడి చేస్తే ఎవరు సహించరు, ప్రజలు సహించరు. మా ప్రజా సంఘాలు ముఖ్యంగా పొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్న జర్నలిజానికి మేము మద్దతు ఇస్తాం. వాళ్ళ యొక్క సమస్యల పైన ఎప్పటికి కూడా పోరాడతామని మేము తెలియజేస్తూ, ఇక మీదటైనా మీ తాటాకు చక్కులు భయపడారు. ఈ దాడిలో ముక్తకంఠంగా మేము ఖండిస్తున్నాం. నమస్తే.